హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఇంటర్మీడియట్స్ సంబంధించిన సిలబస్, జియాలజీకి సంబంధించిన జంతు శాస్త్రానికి సంబంధించిన సిలబస్ యూనిట్ వైజ్ టాపిక్స్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ యూనిట్ 7 పెరిప్లానెటా అమెరికానా అనేటువంటి కాక్రోచ్ అంటే బొద్దింకకు సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్, టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్, జంతు శాస్త్రం, జువాలజీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్, టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా ఇంతవరకు మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళ యూనిట్ 7 ద్వారా పెరిప్లానెటా అమెరికానా అనేటువంటి కాక్రోచ్ బొద్దింకకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. కింది వానిలో సర్వభక్షకహారి అని దేనిని పిలుస్తారు? కింది వానిలో సర్వభక్షకహారి ఏదైనా తింటుంది అనేటువంటిది అర్థం. కప్ప, తేలు, బొద్దింక, చెదపురుగు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బొద్దింక సర్వభక్షకహారి. రెండవ ప్రశ్న చూస్తే, క్రింది వానిలో దేని తల హైపోగ్నాథస్ అనేటువంటి రకానికి చెందుతుంది? కింది వానిలో దేని యొక్క తల హైపోగ్నాథస్ అనేటువంటి రకానికి చెందుతుంది? కప్ప, తేలు, బొద్దింక, చెదపురుగు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బొద్దింక. మూడో ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక యొక్క నోటి భాగాలు ఏ రకానికి చెందుతాయి? కొరికి నమిలే రకమా, విసిరే రకమా, కొరికి విసిరే రకమా? ఏది కాదు. బొద్దింక యొక్క నోటి భాగాలు ఏ రకానికి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కొరికి నమిలే రకం. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక శరీర కుహరాన్ని ఏమని అంటారు? రక్త కుహరమా, ఉరహ్ కుహరమా, బోలు కుహరమా? ఏది కాదు. బొద్దింక శరీర కుహరాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రక్త కుహరం. ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో యూరికోటెలిక్ రకానికి చెందిన జీవి ఏది? కింది వానిలో యూరికోటెలిక్ రకానికి చెందిన జీవి వానపామ, బొద్దింకన, ఈగన, చెదపురుగ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బొద్దింక. ఆరో ప్రశ్న చూస్తే, ఏ జీవిలో నాడీ సందులతో కూడిన ఉదర నాడీదండం ఉంటుంది? వానపాము, బొద్దింక, చెదపురుగు? ఏది కాదు. ఏ జీవిలో నాడీ సందులతో కూడిన ఉదర నాడీదండం ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బొద్దింక. ఏడో ప్రశ్న చూస్తే, బొద్దింక యొక్క ఒక్కొక్క సంయుక్త నేత్రంలో సుమారు ఎన్ని నేత్రాంశాలు ఉంటాయి? 1000 నేత్రాంశాల, 2000 నేత్రాంశాల, 3000 నేత్రాంశాల? ఏది కాదు. బొద్దింక యొక్క ఒక్కొక్క సంయుక్త నేత్రంలో సుమారు ఎన్ని నేత్రాంశాలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2000 నేత్రాంశాలు ఉంటాయి. ఎనిమిదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింక వంటి నిశాచర కీటకాల్లో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది?
పుటాకార ప్రతిబింబమా, ద్విపుటాకార ప్రతిబింబమా, సూపర్ పొజిషన్ ప్రతిబింబమా? ఏది కాదు. బొద్దింక వంటి నిశాచర కీటకాల్లో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సూపర్ పొజిషన్ ప్రతిబింబం. 9వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక ఉదర నాడీ సందులన్నిటిలో ఎన్నవ ఉదర నాడీ సంధి అతిపెద్దది? 4వదే, 5వదే, 6వదే? ఏది కాదు. బొద్దింక ఉదర నాడీ సందులన్నింటిలో ఎన్నవ ఉదర నాడీ సంధి అతిపెద్దది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 6వది. 10వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక యొక్క దేహం ఏ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది? ద్విపార్శ్వ సౌష్ఠవమా, పార్శ్వ సౌష్ఠవమా, ఏకపార్శ్వ సౌష్ఠవమా? ఏదీ కాదు. బొద్దింక యొక్క దేహం ఏ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ద్విపార్శ్వ సౌష్ఠవం. 11వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో ఏ జత జంబికలు కలిసిపోయి అదరంగా ఏర్పడుతుంది? మొదటి జత, 2వ జత, 3వ జత? ఏదీ కాదు. బొద్దింకలో ఏ జత జంబికలు కలిసిపోయి అదరంగా ఏర్పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2వ జత. 12వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక ఆహారపు రుచిని గుర్తించడానికి ఊష్టంలో ఉండే ఏవి సహాయపడతాయి? బొద్దింక ఆహారాన్ని రుచిని గుర్తించడానికి ఊష్టంలో ఉండే ఏవి సహాయపడతాయి? స్వాదన సిన్సిల్లాల, అభర్తనీ కండరాల, టినీడియాల? ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్వాదన సిన్సిల్లాలు. 13వ ప్రశ్న చూస్తే బొద్దింకలో హనువులను కదల్చడానికి సహాయపడేటువంటి కండరాలు ఏవి? స్వాదన సిన్సిల్లాల, అపవర్తనీ కండరాల, అపవర్తనీ కండరాల? ఆప్షన్ డి, బి కామా సీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి కామా సి. అపవర్తనీ కండరాలు మరియు అపవర్తనీ కండరాలు బొద్దింకలో హనువులను కదిలించడానికి సహాయపడే కండరాలు. 14వ ప్రశ్న చూస్తున్నాం. మొదటి జంబికలు ద్విశాఖాయుతంగా ఉండి ఎన్ని భాగాలుగా కలిగి ఉంటాయి? 2 భాగాలు, 3 భాగాలు, 4 భాగాలు? ఏదీ కాదు. మొదటి జంబికలు ద్విశాఖాయుతంగా ఉండి ఎన్ని భాగాలు కలిగి ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 3 భాగాలు. 15వ ప్రశ్న చూస్తే స్త్రీ బొద్దింకలలో 7, 8, 9 ఉరః పలకాలు కలిసి దేనిని ఏర్పరుస్తాయి? వాయునాళాలన, అండాశయ కణాలన, గుడ్ల సంచినే? ఏది కాదు. స్త్రీ బొద్దింకలలో 7, 8, 9 ఉరః పలకాలు కలిసి దేనిని ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గుడ్ల సంచిని. 16వ ప్రశ్న చూస్తే బొద్దింకలో దీనివల్ల వాయునాళాలు ముకులించుకుపోకుండా ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. టినీడియా? ఆప్షన్ బి, ప్రోటోసెరిబ్రమ్? ఆప్షన్ సి, అపోజిషన్? ఆప్షన్ డి, ఏదీ కాదు. బొద్దింకలో దీని వలన వాయునాళాలు ముకులించుకుపోకుండా ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టినీడియా. 17వ ప్రశ్న చూస్తే బొద్దింక శ్వాసక్రియలో తోడ్పడే కండరాలు ఏవి? పృష్ఠోదర కండరాలు, ఉదర ఆయత కండరాలు? ఆప్షన్ సి, ఏ కామా బి? ఆప్షన్ డి, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. పృష్ఠోదర కండరాలు, ఉదర ఆయత కండరాలు. 18వ ప్రశ్న చూస్తున్నాం. విచ్ఛిన్న వాయు ప్రసారము ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులు ఏవి? బొద్దింకలు, మిడతలు, పెంకు పురుగులు? పైవన్నీ. విచ్ఛిన్న వాయు ప్రసారము ద్వారా శ్వాసక్రియ జరుపుకునే జీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 19వ ప్రశ్న చూస్తున్నాం. మాల్ఫీజియన్ నాళికలు నత్రజని విసర్జనతో పాటు దీని పునఃశోషణలో కూడా తోడ్పడతాయి. రక్తం, నీరు, ద్రవం? ఏదీ కాదు. మాల్ఫీజియన్ నాళికలు నత్రజని విసర్జనతో పాటు దీని పునఃశోషణలో కూడా తోడ్పడతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, నీరు పునఃశోషణలో తోడ్పడతాయి. 20వ ప్రశ్న చూస్తే వసాదేహం కణాలు యూరిక్ ఆమ్లాన్ని శోషణ చేసి నిల్వ చేయు పద్ధతిని ఏమంటారు? నిల్వ విసర్జన, నిల్వ శోషణ? ఆప్షన్ సి, ఏ కామా బి? ఆప్షన్ డి, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిల్వ విసర్జన. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే బొద్దింక మెదడులో గల 3 లంబికలు ఏవి? ఆప్షన్ ఏ, ప్రోటోసెరిబ్రమ్?
ఆప్షన్ బి డ్యూటిరోసెరిబ్రమ్, ఆప్షన్ సి ట్రైటోసెరిబ్రమ్, ఆప్షన్ డి పైవన్నీ. బొద్దింక మెదడులో గల 3 లంబికలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ప్రోటోసెరిబ్రమ్, డ్యూటిరోసెరిబ్రమ్, ట్రైటోసెరిబ్రమ్ 3. 22వ ప్రశ్న చూస్తే బొద్దింక ఉదరంలో 3 వక్ష నాడీ సందులు, ఉదరంలో ఎన్ని నాడీ సందులు ఉంటాయి? 4, 5, 6 ఏది కాదు. బొద్దింక ఉరంలో 3 వక్ష నాడీ సందులు, ఉదరంలో ఎన్ని నాడీ సందులు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6. 23వ ప్రశ్న చూస్తే లల్లాటిక నాడీ సంధి, అధో మస్తిష్క నాడీ సంధిని కలుపుతూ ఏ నాడి ఉంటుంది? రికరెంట్ నాడి, అధో నాడి, పారామోటో నాడి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రికరెంట్ నాడి. 24వ ప్రశ్న చూస్తే బొద్దింక నేత్రాంశంలోని శుక్లపటలోత్పాదక కణాలు దేనిని స్రవిస్తాయి? శుక్లపటలాన్ని, నేత్రపటలాన్ని, కచావత్ కక్షని ఏది కాదు. బొద్దింక నేత్రాంశంలోని శుక్లపటలోత్పాదక కణాలు దేనిని స్రవిస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శుక్లపటలాన్ని. 25వ ప్రశ్న చూస్తే బొద్దింకలో శుక్లపటలం, స్ఫటిక శంకు ఉన్న నేత్రాంశంలోని భాగాన్ని ఏ ప్రాంతం అని అంటారు? స్ఫటిక కేంద్రీకరణ ప్రాంతం, కాంతి కేంద్రీకరణ ప్రాంతం, పరావర్తన ప్రతిబింబం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాంతి కేంద్రీకరణ ప్రాంతం. 26వ ప్రశ్న చూస్తే బొద్దింక నేత్రాంశం యొక్క రాబర్డిమియర్ నిలువుగా కలిసిపోయి దేనిని ఏర్పరుస్తాయి? బొద్దింక యొక్క నేత్రాంశం యొక్క రాబ్డమియర్ నిలువుగా కలిసిపోయి దేనిని ఏర్పరుస్తుంది? పారామోటో, పరావర్తన దండం, ప్రోటోసెరిబ్రమ్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరావర్తన దండం. 27వ ప్రశ్న చూస్తే ఈగల వంటి నిశాచర కీటకాల్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని ఏమంటారు? పరావర్తన ప్రతిబింబం, పారాబోలస్ ప్రతిబింబం, ఎప్పాజిషన్ ప్రతిబింబం ఏది కాదు. ఈగల వంటి నిశాచర కీటకాల్లో ఏర్పడిన ప్రతిబింబాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎప్పాజిషన్ ప్రతిబింబం. 28వ ప్రశ్న చూస్తే ఫలవంతమైనటువంటి స్త్రీ జీవులు మగజీవులను ఆకర్షించుట కొరకు సంపర్క సమయంలో విడుదల చేయు రసాయన పదార్థాలు ఏవి? టినీడియా, పారామోటో, ఫెరామోన్లు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫెరామోన్లు. 29వ ప్రశ్న చూస్తే సరూప శాబకాలు అనేక మార్పుల ద్వారా ప్రౌఢజీవులుగా మార్పు చెందడాన్ని ఏ రూప విక్రియ అంటారు? ఆప్షన్ ఏ అపవర్ధని రూప విక్రియ, ఆప్షన్ బి పారామోటోబోలస్ రూప విక్రియ, ఆప్షన్ సి స్త్రీబీజ కోశ నాళిక, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పారామోటోబోలస్ రూప విక్రియ. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింకలు మరియు ఈగలు వ్యాప్తి చెందించు వ్యాధులు బ్యాక్టీరియల్ వ్యాధుల, శిలీంధ్రపు వ్యాధుల, వైరస్ వ్యాధుల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియల్ వ్యాధులు. 31వ ప్రశ్న చూస్తే నఖాల మధ్య రోమాలతో కూడిన మృదువైన స్పంజిక మెత్త పల్లి విలస్ అంటారా, టినీడియానా, పారామోటోనా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పల్లి విలస్ అంటారు. 32వ ప్రశ్న చూస్తే స్త్రీ బీజ కోశం యొక్క ఏ నాళికలో అభివృద్ధి చెందిన అండాలు ఉంటాయి? స్త్రీ బీజ కోశ నాళికన, స్త్రీ బీజ కోశమా, స్త్రీ బీజ నాళికన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్త్రీ బీజ కోశ నాళిక. 33వ ప్రశ్న చూస్తే బొద్దింక రెక్కల్లో ఉండే జాలకం మాదిరిగా ఉండే నాళములను ఏమంటారు? టినీడియాలా, పారామోటోలా, నెర్ఫ్యూర్లా ఏది కాదు. బొద్దింక రెక్కలో ఉండే జాలకం మాదిరిగా ఉండే నాళములను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెర్ఫ్యూర్లు అంటారు. 34వ ప్రశ్న చూస్తే కీటకాలను అధ్యయనం చేయే శాస్త్రాన్ని ఏమంటారు? భాడ్రికాలజీనా, ఎంటమాలజీనా, మమాలజీనా, సర్పంటాలజీనా? కీటకాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎంటమాలజీ. 35వ ప్రశ్న చూస్తే జంతురాజ్యంలో అతిపెద్ద విభాగం ఇన్సెక్టా, ఉభయచరాలు, పైసెస్, సరీసృపాలు. జంతురాజ్యంలో అతిపెద్ద విభాగము ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్సెక్టా.
36వ ప్రశ్న చూస్తే పెరిప్లానెటా అమెరికానాను ప్రతిపాదించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? లామార్క్, బర్మీస్పర్, ఓడమ్, డార్విన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బర్మీస్పర్. 37వ ప్రశ్న చూస్తే బొద్దింక రక్త కుహరంలో కొన్ని విధులలో సకశేరుకాల కాలేయంలా పనిచేసే కొవ్వు దేహాలు. బొద్దింక రక్త కుహరంలో కొన్ని విధులలో సకశేరుకాల కాలేయంలా పనిచేసే కొవ్వు దేహాలు ఏవి? ట్రోపోసైట్స్, కార్పోరా ఎడిపోసా, ఆప్షన్ సి ఈనోసైట్స్, ఆప్షన్ డి యూరేట్ కణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కార్పోరా ఎడిపోసా. 38వ ప్రశ్న చూస్తే నునుపు తలాలపై గమనానికి తోడ్పడే నిర్మాణాలు బొద్దింకలో ఏవి? ప్లాంట్యులాల, నఖాల, అరోలియం, పవ్విలాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ప్లాంట్యులాలు. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింకలో ఆహార పదార్థాలను జీర్ణం చేయడం, శోషణ జరపడంలో ముఖ్య పాత్ర వహించే నాళాలు. అంతరజఠరం, లాలాజల గ్రంథులు, కాలేయాంద నాళాలు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కాలేయాంద నాళాలు. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. లాలాజలంలో ఉండే పిండి పదార్థాలను జీర్ణం చేయు ఎంజైమ్. మాల్పేజ్, లైపేజ్, అమైలేజ్, ఇన్వర్సేస్. లాలాజలంలో ఉండే పిండి పదార్థాలను జీర్ణం చేయు ఎంజైమ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, అమైలేజ్. 41వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. 41వ ప్రశ్న చూస్తే బొద్దింక అంత్యాహార నాళంలో ఉన్న సూక్ష్మజీవులు స్రవించు ఎంజైమ్. సెల్యులేస్, లైపేస్, సుక్రేస్, మాల్పేస్. బొద్దింక అంత్య ఆహార నాళంలో ఉన్న సూక్ష్మజీవులు స్రవించే ఎంజైమ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సెల్యులేస్. 42వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక హృదయము ఎన్ని గదులు కలిగి ఉండును? 6 గదుల, 9 గదుల, 13 గదుల, 26 గదుల. బొద్దింక హృదయము ఎన్ని గదులు కలిగి ఉండును? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 13 గదులు. 43వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో విసర్జన వేటి ద్వారా జరుగుతుంది? కోక్సల్ గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు, మాల్పీజియన్ నాళాలు, నెఫ్రిడియా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మాల్పీజియన్ నాళాలు. 44వ ప్రశ్న చూస్తే బొద్దింకలో గుడ్ల సంచి వేటి స్రావకంతో తయారవుతుంది? కాంగ్లోబైట్ గ్రంథి, పుట్టగొడుగు ఆకారపు గ్రంథి, కొల్లేటరల్ గ్రంథి, ఫెహిలిక్ గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కొల్లేటరల్ గ్రంథి స్రావంతో బొద్దింకలో గుడ్ల సంచి తయారవుతుంది. 45వ ప్రశ్న చూస్తే బొద్దింక శరీర కుహరాన్ని ఏమంటారు? మిథ్యా శరీర కుహరమా, శరీర కుహరమా, హిమౌసిలా, హైడ్రోసిలా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హిమౌసిల్. 46వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింక బాహ్య చర్మంపైనున్న మైనమును ఉత్పత్తి చేయు కణాలు ఏవి? ట్రోపోసైట్స్, ఈనోసైట్స్, ట్రైకోజన్, మైసిటోసైట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఈనోసైట్స్. 47వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో కాలేయాంద నాళాలు ఏ భాగం నుంచి ఏర్పడతాయి? అన్నాశయం, అంతరజఠరం, మధ్య ఆహార నాళం, ప్రాక్టోడియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మధ్య ఆహార నాళం. 48వ ప్రశ్న చూస్తే బొద్దింక లాలాజల గ్రంథులు దీనిలోకి తెరుచుకుంటాయి. జంబికలు, అధోగ్రసని, అధరం, ఓష్టం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అధోగ్రసని. 49వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక అంతరజఠరం యొక్క లోపలి తలం దీనితో నిర్మితమవుతుంది. అవబాసిని, శ్లేష్మస్తరం, అంతర ఉపకళ, పెరిట్రాపిక్ త్వచం. బొద్దింక అంతరజఠరం యొక్క లోపలి తలం దేనితో నిర్మితమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పెరిట్రాపిక్ త్వచం. 50వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా ఏ అవయవము ద్వారా జరుగుతుంది? చర్మము, వాయునాళం, ప్లాస్మా, శ్వాసవర్ణకం. బొద్దింకలో కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా ఏ అవయవము ద్వారా జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వాయునాళం. 51వ ప్రశ్న చూస్తున్నాం. హీమోలింఫ్లోని CO2 యొక్క పీడనం, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పీడనం వాయునాళంలో
ఆక్సిజన్ ఓటు పీడనం ఏ భాగం తెరుచుకోవడంలో మూసుకోవడంలో దోహదపడుతుంది? వాయునాళం, శ్వాసరంధ్రాలు, కేంద్రకం, పట్టిమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్వాసరంధ్రాలు. 52వ ప్రశ్న చూస్తే బొద్దింకలో ఉచ్ఛ్వాసంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి? ఉదర శ్వాసరంధ్రాలు, అవభాసిని, వక్ష శ్వాసరంధ్రాలు, ఆయత శ్వాసరంధ్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వక్ష శ్వాసరంధ్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వక్ష శ్వాసరంధ్రాలు. 53వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో నిశ్వాసంలో ఏ శ్వాసరంధ్రాలు తెరుచుకుంటాయి? ఉదర శ్వాసరంధ్రాలు, అవభాసిని, వక్ష శ్వాసరంధ్రాలు, ఆయత శ్వాసరంధ్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఉదర శ్వాసరంధ్రాలు. 54వ ప్రశ్న చూస్తే నీటిని పొదుపు చేయడం ఏ జీవులకు అత్యావశ్యకం? జలచరాలు, భౌమచర జీవులు, వాయుగత జీవులు, ఉభయచర జీవులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, భౌమచర జీవులు. 55వ ప్రశ్న చూస్తే నేత్రాంశం యొక్క వక్రీభవన ప్రాంతం? శుక్లపటలం, నేత్రపటలాల కణాలు, శంకు కణాలు, నేత్ర బిందువులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శుక్లపటలం. 56వ ప్రశ్న చూస్తే శుక్రాశయము శుక్రకణములను ఏ రూపంలో నిల్వ చేస్తాయి? శుక్రగుళికలు, ఓవేరియోల్స్, అండాలు, ఫిరోమోన్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, శుక్రగుళికలు. 57వ ప్రశ్న చూస్తే బొద్దింక బాహ్యస్థి పంజరాన్ని విడిచిపెట్టడాన్ని ఏమంటారు? సరూపశాబకం, కుబుస విసర్జన, గుడ్లకోశం, పాపిల్ల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కుబుస విసర్జన. 58వ ప్రశ్న చూస్తే మగ బొద్దింకలు శుక్రగుళికలను స్త్రీజీవి యొక్క శుక్రగ్రాహికల్లోకి ఏ భాగం ద్వారా విడుదల చేయును? జననకోశం, శుక్రవాహిక, ఫెలోమిమర్స్, స్ఖలననాళం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఫెలోమిమర్స్. 59వ ప్రశ్న చూస్తే బొద్దింక కాళ్లలో అతిపెద్ద పాదఖండితము ఏది? టిబియానా, ట్రోకాంటరా, ఫీమరా, టార్సనా. బొద్దింక కాళ్లలో అతిపెద్ద పాదఖండితం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, టిబియా. 60వ ప్రశ్న చూస్తున్నాం. కాంగోబ్లేట్ గ్రంథికి గల వేరొక పేరు? పేవిక్ గ్రంథి, పుట్టగొడుగు ఆకారపు గ్రంథి, కొల్లేటరల్ గ్రంథి, యుట్రిక్యులై నాళికలు. కాంగోబ్లేట్ గ్రంథికి గల వేరొక పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పేవిక్ గ్రంథి. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 61వ ప్రశ్న చూస్తే బొద్దింక గమనంలో త్రిపాదిలో ఇరుసుగా పనిచేసే కాళ్ళు ఏవి? ఉండదు, ముందరి కాళ్ళు, మధ్య కాళ్ళు, వెనుకటి కాళ్ళు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మధ్య కాళ్ళు. 62వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింక వక్షములో 3 ఖండితములను కప్పుతూ ఉన్న పొడవైన దృఢమైన ఫలకము ఏది? కోక్సా, పృష్ఠకము, ఫీమర్, టిబుము. బొద్దింక వక్షములో 3 ఖండితములను కప్పుతూ ఉన్న పొడవైన దృఢమైన ఫలకము ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పృష్ఠకము. 63వ ప్రశ్న చూస్తే బొద్దింక యొక్క పురీషనాళము గోడలలో ఎన్ని పురీషనాళ సూక్ష్మాంకురాలు ఉంటాయి? 4, 5, 6, 7. 4, 5, 6, 7. బొద్దింక పురీషనాళ గోడలలో ఎన్ని పురీషనాళ సూక్ష్మాంకురాలు ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 6, 6. 64వ ప్రశ్న చూస్తే మగ బొద్దింకను గుర్తించడానికి ఉపయోగపడే అంగాలు? కొల్లేటరల్ గ్రంథులు, ఆప్షన్ బి హరిత గ్రంథులు, ఆప్షన్ సి వెడల్పు ఉదరం, ఆప్షన్ డి పాయుసూకాలు. మగ బొద్దింకను గుర్తించడానికి ఉపయోగపడే అంగాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పాయుసూకాలు. 65వ ప్రశ్న చూస్తే కొత్తగా పొదగబడిన బొద్దింక పిల్లను ఏమంటారు? లార్వా, నింఫ్, ప్రౌఢజీవి, రెగ్యులర్. కొత్తగా పొదగబడిన బొద్దింక పిల్లను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నింఫ్ అంటారు. 66వ ప్రశ్న చూస్తే సిస్టోల్ మరియు డయాస్టోల్ దశల మధ్య ఉన్న చిన్న అంతరాన్ని ఏమంటారు? డయాస్టాసిన్, డయాఫ్రమ్, డయాపిటకల్, డెంటిరిల్స్. సిస్టోల్ మరియు డయాస్టోల్ దశల మధ్య ఉన్న చిన్న అంతరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డయాస్టాసిన్. 67వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బొద్దింక ఆహారనాళంపై ఉండే నాడీ సంధి?
లలాటిక నాడీ సంధి, అనుకపాల నాడీ సంధి, అంతరాంగ నాడీ సంధి, ఇంగ్లూ విమల్ నాడీ సంధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అనుకపాల నాడీ సంధి. 68వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక మెదడు ముఖ్యంగా జ్ఞానన, అంతఃస్రావకమా? ఆప్షన్ సి ఏ కామా బినా, ఆప్షన్ డి చాలకన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 69వ ప్రశ్న చూస్తే బొద్దింక నోటి భాగాలు ఎన్ని రకాలుగా పిలువబడతాయి? 4 రకాల, 8 రకాల, 6 రకాల, 3 రకాల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4 రకాలు. 70వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింకలో ధ్వని తరంగాలకు స్పందించే కార్డోనల్ అవయవం ఏది? టింపానల్ అవయవమా, జాన్స్పాన్ అవయవమా, సబ్జినల్ అవయవమా? ఆప్షన్ డి ఏ కామా బినా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సబ్జినల్ అవయవము. 71వ ప్రశ్న చూస్తే వానపాము మరియు బొద్దింకలో ఉండే సారూప్య లక్షణం ఏది? అవబాసినినా, ద్వి ఉదర నాడీదండమా? ఆప్షన్ సి నెఫ్రిడియనా? ఆప్షన్ డి మాల్ఫీజియల్ నాలికలు? వానపాము మరియు బొద్దింకలో ఉండే సారూప్య లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వి ఉదర నాడీదండం. 72వ ప్రశ్న చూస్తే బొద్దింకలో విభక్త శరీర కుహరం ఏ అవయవాలకు పరిమితమవుతుంది? ప్రత్యుత్పత్తి అవయవాలు, పూర్తి ఆహారనాళం, నాడీదండం, ఆహారనాళం మాత్రమే. బొద్దింకలో విభక్త శరీర కుహరం ఏ అవయవాలకు పరిమితమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రత్యుత్పత్తి అవయవాలు. 73వ ప్రశ్న చూస్తే కీటకాలలో 2 చర్మ నిర్మోచనముల మధ్య కాలమును ఏమంటారు? టెరగమ్, నింఫ్, నోటం, టెగ్మినా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ టెరగమ్. 74వ ప్రశ్న వస్తే బొద్దింకలో రూప విక్రయానంతరం ఏ గ్రంథి క్షీణించిపోవును? ఫెహిలిక్ గ్రంథి, ప్రోథోరాసిక్ గ్రంథి, పుట్టగొడుగు గ్రంథి, కార్పోరా ఎల్లాటం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోథోరాసిక్ గ్రంథి. 75వ ప్రశ్న చూస్తే గ్లోసా మరియు పారాగ్లోసా కలిసి దేనిని ఏర్పరుస్తున్నాయి? లిగ్యులా, లిగ్వా? ఆప్షన్ సి ప్రథమ పాదాంగం, ఆప్షన్ డి బహి పాదాంగం? గ్లోసా మరియు పారాగ్లోసా కలిసి దేనిని ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లిగ్యులా. 76వ ప్రశ్న చూస్తే స్కోలోపోడియా అనే ప్రమాణం కాంతి గ్రాహకానికి చెందినదే, యాంత్రిక గ్రాహకమా, రేమో గ్రాహకమా, గ్రాణ గ్రాహకమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంత్రిక గ్రాహకం. 77వ ప్రశ్న చూస్తే మాల్పీజియన్ నాలికలోని ఏ భాగము శోషణ క్రియలో పాల్గొంటుంది? ప్రథమ భాగమా, మధ్య భాగమా, అంత్య భాగమా? ఆప్షన్ డి బి కామా సీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రథమ భాగము. 78వ ప్రశ్న చూస్తే బొద్దింక తల అంతరాస్థి పంజరమును ఏమంటారు? ఆప్షన్ ఏ సెర్వికం, ఆప్షన్ బి స్పెర్నమ్, ఆప్షన్ సి పెనిస్టా, ఆప్షన్ డి టెంటోరిమం? బొద్దింక తల యొక్క అంతరాస్థి పంజరమును ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టెంటోరిమం. 79వ ప్రశ్న చూస్తే ఏ హార్మోను ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధి మరియు పనితీరును నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ గొనడోట్రాపిక్ హార్మోన్, ఆప్షన్ బి ఎక్టసన్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి యాంత్రిక కేంద్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గొనడోట్రోపిక్ హార్మోన్. 80వ ప్రశ్న చూస్తే శరీర కొడ్యం యొక్క కదిలే శైలికలు సాకెట్ మూలం దేనితో నిర్మితమవుతుంది? ట్రైకోజన్ కణం, టార్మోజన్ కణం? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఈనోసైడ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టార్మోజన్ కణం. 81వ ప్రశ్న చూస్తే బొద్దింక గుండె కొట్టుకోవడం అనేది పల్స్ రేట్ 40 సార్లు నిమిషానికే, 30 సార్ల, 50 సార్ల, 20 సార్ల? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 50 సార్లు ఒక నిమిషానికి. 82వ ప్రశ్న చూస్తే ఎన్ని చర్మ నిర్మోచనముల తర్వాత స్వరూపశాబకం ప్రౌఢజీవిగా మారుతుంది? 4, 10, 12, 13? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 13. 83వ ప్రశ్న చూస్తే ఆహారమును గుర్తించే గ్రాణలంబికలు ఎక్కడ ఉంటాయి? స్పర్శ శృంగం, అధరం, జంబికలు, పైవన్నిటిలో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి.
84వ ప్రశ్న చూస్తే బొద్దింక యొక్క శిరస్సు ఎన్ని ఖండితముల కలయిక వలన ఏర్పడుతుంది? 6, 4, 2, 8. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6. 85వ ప్రశ్న చూస్తే బొద్దింక ఉదరములో ఎన్ని ఖండితములు ఉండును? 8, 10, 7, 9. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10. 86వ ప్రశ్న చూస్తే బొద్దింక ఏ ఖండితములో స్త్రీ జనన రంధ్రం ఉండును? 7వ, 9వ, 10వ, 8వ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 7వ. 87వ ప్రశ్న చూస్తే బొద్దింక గుడ్ల కోశంలో ఎన్ని గుడ్లు ఉండును? 8 నుంచి 10, 14 నుంచి 16, 1 నుంచి 2, 8 మాత్రమే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 14 నుంచి 16. 88వ ప్రశ్న చూస్తే బొద్దింక వాయునాళికలలో వాయునాళిక ద్రవం స్థాయి ఎలా ఉండును? ఎల్లప్పుడూ చురుకుగా ఉంటున్నా? జీవి చురుకుగా ఉన్నప్పుడు తగ్గుతుందా? జీవి చురుకుగా ఉన్నప్పుడు పెరుగుతుందా? జీవి విషాద స్థితిలో ఉన్నప్పుడు తగ్గుతుందా? బొద్దింక వాయునాళికలలో వాయునాళిక ద్రవం యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవి చురుకుగా ఉన్నప్పుడు తగ్గుతుంది. 89వ ప్రశ్న చూస్తే బొద్దింక ప్రతిగమనాంగము ఎన్ని ఖండితములతో నిర్మితమవుతుంది? 5, 4, 6, 9. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5 ఖండితములతో నిర్మితమవుతుంది ప్రతిగమనాంగము. 90వ ప్రశ్న చూస్తున్నాం. బొద్దింక యొక్క తల అన్ని దిశలలో సులువుగా కదలడానికి కారణం ఏమిటి? బొద్దింకలో తల మరియు ఉరము కలిసి శిరోవక్షంగా మారుతుంది. ఆప్షన్ బి అన్ని దిశలలో కదులుటకు వీలుగా నోటి భాగాలు అమరి ఉంటాయి. ఆప్షన్ సి తల వక్షమునకు సాగే మెడ ద్వారా కలపబడును. ఆప్షన్ డి బొద్దింక ఉదరము 3 ఖండితములతో నిర్మితమవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తల వక్షమునకు సాగే మెడ ద్వారా కలపబడుతుంది. 91వ ప్రశ్న చూస్తే బొద్దింక ఆహార నాళము పార్శ్వభాగంలో ఉండే గ్రంథులు. ఆప్షన్ ఏ ఆమ్లస్రావక గ్రంథి, ఆప్షన్ బి లాలాజల గ్రంథి, ఆప్షన్ సి జీర్ణ గ్రంథి, ఆప్షన్ డి ప్రత్యుత్పత్తి గ్రంథి. బొద్దింక ఆహార నాళము పార్శ్వభాగంలో ఉండే గ్రంథులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లాలాజల గ్రంథి. 92వ ప్రశ్న చూస్తే బొద్దింకలో ఏ పృష్ఠఫలకము ఏ మధ్యగాడిని కలిగి ఉంటుంది? 10వ, మొదటిదా, 9వ, 3వ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 10వది. 93వ ప్రశ్న చూస్తే బొద్దింకలో ఏ ఉదర ఫలకము పడవ ఆకృతిని కలిగి ఉంటుంది? 5వ, 6వ, 7వ, 10వ. బొద్దింకలో ఏ ఉదర ఫలకము పడవ ఆకృతిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7వది. 94వ ప్రశ్న చూస్తే గొనడోట్రాపిక్ హార్మోన్ స్రవించే బొద్దింక వినాల గ్రంథి ఏది? కార్పోరా ఎల్లేటా, కార్పోరా కార్డికా, పూర్వపక్ష గ్రంథి, అంతర మస్తిష్క గ్రంథి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పూర్వపక్ష గ్రంథి. 95వ ప్రశ్న చూస్తే మిడతలు మరియు బొద్దింకలలో జీర్ణ ఎంజైములను స్రవించు భాగం. ఆప్షన్ ఏ పూర్వాహారనాళమా, ఆప్షన్ బి మధ్యాంతరమా, ఆప్షన్ సి అంత్య ఆహారనాళమా, ఆప్షన్ డి కాలేయాందనాళమా. మిడతలు మరియు బొద్దింకలలో జీర్ణ ఎంజైములను స్రవించు భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాలేయాందనాళము. ఓకే ఫ్రెండ్స్, ఇది జంతుశాస్త్రం జువాలజీ యూనిట్ 7 పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్ బొద్దింకకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.